స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఏంటంటే సి లాంగ్వేజ్ యొక్క ఐడి గురించి చెప్పాను. సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, ఫీచర్స్ అండ్ అదేవిధంగా కోడ్ బ్లాక్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూపించాను. అండ్ అదేవిధంగా మనం ఏంటంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలి, అసలు ప్రింట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు సి లాంగ్వేజ్ నేర్చుకోబోయే ముందు, అంటే సి లాంగ్వేజ్లో కోడింగ్ చేసే ముందు మనకి కొంచెం బేస్ అయితే బాగా గ్రిప్ ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మనకి ఏంటంటే బేస్ బాగుంటే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అదేవిధంగా నేను కూడా ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మిమ్మల్ని కోడింగ్లో తీసుకెళ్ళను. మీరు పైథాన్ చూసినా కూడా అంతే, ఏది ఫోటోషాప్ అయినా ఎంఎస్ ఆఫీస్ అయినా ఏదైనా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచిగా బేస్ ఇచ్చిన తర్వాతనే దాని తర్వాత ఏంటంటే మనము అడ్వాన్స్డ్ లెవెల్లోకి అయితే వెళ్తాం. ఓకేనా? సో అందుకే మనం ఏంటంటే ఈ సి లాంగ్వేజ్లో కూడా మనము ఏంటంటే బిగినింగ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వెళ్తాం. ఓకేనా? సో ఈరోజు మనం ఏంటంటే ఈ టాపిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్, అసలు మనం కోడింగ్లోకి ఇప్పుడిప్పుడే కదా ఎంటర్ అవుతున్నాం. సో వీటిని ఏమంటారు, యూజర్ ఇంటర్ఫేస్లో కొన్ని వర్డ్స్ని ఏమంటారు, ఫంక్షన్స్ అంటే ఏంటి, స్పేసెస్ అంటే ఏంటి, సో ఇటువంటివి ఎలా ప్రింట్ చేయాలి, చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఎలా ప్రింట్ చేయాలి, ఇటువంటివి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ కోర్స్ చూసిన తర్వాత ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్స్ ఇచ్చున్నాను. అండ్ అదేవిధంగా ఈ కోర్స్ని మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు డివిడి రూపంలో వస్తాయి. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే దీని గురించి సంబంధించిన డీటెయిల్డ్ మెటీరియల్, అసలు సి లాంగ్వేజ్ బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు సంబంధించిన డీటెయిల్డ్ మెటీరియల్, షార్ట్ కట్ కీస్, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే మీకు మెటీరియల్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకేనా? సో ఇంకేం మాత్రం లేదు చేయకుండా మీరు కోర్స్ నచ్చినట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళేసి మీరు కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది యూజర్ ఇంటర్ఫేస్, కోడ్ బ్లాక్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నేను మీకు ముందుగానే చెప్పాను కోడ్ బ్లాక్స్ని ఎందుకు తీసుకున్నానంటే, మామూలుగా మీరు దేవ్ C++ వాడచ్చు ఈ యొక్క సి లాంగ్వేజ్కి, నెక్స్ట్ లేదనుకుంటే మీరు టర్బో C++ వాడచ్చు, ఇలా కొన్ని ఉంటాయి. కానీ నేను కోడ్ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇది కలర్స్గా ఉంటుంది, మీకు ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. కోడింగ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం బాగుంటే మనకి కూడా ఏంటంటే ప్రోగ్రామ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో అంతా కూడా బాగుంటుందని చెప్పేసి నేను కోడ్ బ్లాక్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ ఏమని చేశాను అంటే ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు ఎస్ఏ తెలుగు టెక్, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ అండ్ డీబగ్. సో వెల్కమ్ టు ఎస్ఏ తెలుగు అవుట్పుట్ అయితే వచ్చింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంట్ మెయిన్ అని ఉంది, అదేవిధంగా రిటర్న్ 0 అని చెప్పేసి ఉంది. ఏంటి ఈ ఇంట్ మెయిన్ ఏంటి, నెక్స్ట్ ఈ రిటర్న్ 0 ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మనకి ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా కొన్ని ఫంక్షన్స్ ద్వారా రన్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అవుట్పుట్లో ఇందాక వెల్కమ్ టు ఎస్ఏ తెలుగు టెక్ జోన్ వచ్చింది అంటే మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ వాడాం. ఓకేనా? సో అది వాడాం కాబట్టి అది ప్రింట్ అయింది. ఓకేనా? సో అదేవిధంగా ఇంట్ మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ప్రోగ్రామ్ కూడా ప్రింట్ అవ్వాలి అన్నా లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా కూడా మనకేంటంటే ఈ మెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే, మీకు మెయిన్ లోపల ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం అవుట్పుట్లో మనం రన్ చేసినప్పుడు మనం ఏంటంటే అవుట్పుట్ అనేది మనకి ఏదైతే మెయిన్ తర్వాత మనం మెన్షన్ చేసి ఉంటామో, అంటే మెయిన్ లోపల మనం మెన్షన్ చేసి ఉంటామో అది మాత్రమే తీసుకొని అది మనకి అవుట్పుట్గా చూపిస్తుంది. సో మెయిన్ లోపల మనం ఏదైతే ఫంక్షన్స్ని వాడుంటామో సో దానికి అనుగుణంగా మనకి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో అందుకు ప్రతి ప్రోగ్రాంలో కూడా స్టార్టింగ్లో మనం ఏంటంటే మెయిన్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక మనకి రిటర్న్ 0 అని చెప్పేసి ఉంది. సో ఈ రిటర్న్ 0 అంటే ఏంటి, ప్రతి ప్రోగ్రాంలో కూడా మనకి ఏంటంటే ఎండింగ్లో రిటర్న్ 0 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ రిటర్న్ 0 ఏం మెన్షన్ చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా రన్ అయ్యింది అని చెప్పేసి అది చెప్పడానికి ఈ రిటర్న్ 0 అని చెప్పేసి ఇక్కడ రాస్తాం. కొన్ని సిచ్యువేషన్తో మనం ఏంటంటే రిటర్న్ 1 అని కూడా రాస్తాం. అది కొన్ని సిచ్యువేషన్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మన ప్రజెంట్ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీకు మనం ఫర్దర్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఆ రిటర్న్ 1 ఎందుకు వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ అని చెప్పేసి మీకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్స్లో అయితే మీకు అది అక్కర్లేదు. సో మెయిన్గా రిటర్న్ 0 ఎందుకు ఉంటుందంటే మీ ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అయిందని చెప్పుకునేదానికి మాత్రమే ఈ రిటర్న్ 0 అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రింట్ఎఫ్ అనే ఈ వర్డ్ ఈ ఫంక్షన్ ఎందుకు పనిచేస్తుందంటే, ఇంట్ మెయిన్ లోపల మీరు ప్రింట్ఎఫ్ అని చెప్పేసి రాసి ఇక్కడ మీరు బ్రేసెస్ ఇచ్చారు. ఓకేనా?
పెరాంథసిస్ ఇచ్చారు. ఈ పెరాంథసిస్ లోపల ఏదైతే మ్యాటర్ మీరు మెన్షన్ చేశారో అది మీకు ప్రింట్ చేయమని చెప్పేసి మనము ఈ యొక్క సి లాంగ్వేజ్లో చెప్తామన్నమాట. సో ఏదైతే ప్రింట్ లోపల ఉంటుందో ఆ మ్యాటర్ని మనకి ప్రింట్ చేస్తుంది. అది ఎయిదర్ క్యారెక్టర్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, మీకు ఇంటీజర్స్ కావచ్చు, నెక్స్ట్ ఫ్లోట్ పాయింట్ వాల్యూ ఏదైనా పర్లా. మీరు ప్రింట్ఎఫ్ అనే ఈ యొక్క ఫంక్షన్ మీరు వాడినప్పుడు మీకు ఏంటంటే మీకు అది మాత్రం ప్రింట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని స్పేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రింట్ఎఫ్ కింద రిటర్న్ 0 అని చెప్పేసి ఉంది. దీనికి ఏదైనా స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చిన తర్వాత ఒకసారి రన్ చేస్తుంటే మీకు డౌట్ ఉండవచ్చు, అయినా రన్ అవుతుంది. చూడండి, వెల్కమ్ టు ఎస్ఏ తెలుగు టెక్ జోన్ అని చెప్పేసి వచ్చింది. అంటే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ రన్ అయింది. కానీ ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, మరి ఎలా రన్ అయింది అని అనుకుంటే అక్కడ కూడా స్పేస్ రావాలి కదా, మీకు డౌట్ రావచ్చు. కానీ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే స్పేస్ ఉన్నా లేకపోయినా మనకి నో ప్రాబ్లం. ఓకేనా. సో స్పేస్ గురించి పట్టించుకోవద్దు. ఒక ఎఫిషియెంట్ ప్రోగ్రామర్ మనము రేపు నేను ఈరోజు ఈ కోడింగ్ చేశాను, సో సపోజ్ నేను ఈ ప్రోగ్రామ్ రాశాను, రేపు ఇంకోరు ఎవరైనా ప్రోగ్రామర్ ఈ కోడ్ని చదివినప్పుడు ఈజీగా ఉండడానికి మనం ఏంటంటే ఎన్ని స్పేస్ అని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఆ స్పేస్ అనేవి ఎలా ఉండాలంటే మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి. సో ఈజీగా ప్రతిదానికి లైన్స్ ఇచ్చుకుంటా పోవడం కాకుండా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం ఏంటంటే కోడ్స్ అనేది రాసుకోవచ్చు. సో స్పేసెస్కి వాల్యూస్ ఉండవు. సో మీరు అన్ని స్పేస్ అని ఇచ్చుకోవచ్చు. స్పేసెస్ దేనికంటే మీకు అర్థమయ్యేదానికి. ఒకసారి మీరు కోడ్ రాసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చదువుతున్నప్పుడు మీకు అర్థమయ్యేదానికోసం స్పేసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ స్పేసెస్ అనేవి తీసేస్తున్నాను. సో మీకు స్పేసెస్ గురించి అర్థమైంది, మెయిన్ ఏంటో అర్థమైంది, ప్రింట్ఎఫ్, రిటర్న్ 0 గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు పైన ఇంకా 2 ఉన్నాయి. హ్యాష్ ఇంక్లూడ్, ఇక మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయి. లోపల మనకి stdio.h అని ఉంది. ఇక్కడ కింద చూసినాము stdlib.h అని చెప్పేసి ఉంది. ఏంటివి అంటే బేసికలీ మనకి stdio అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే హెడర్ ఫైల్స్ అంటారు వీటిని. ఓకేనా. సో బేసికలీ మనకేంటంటే సి ప్రోగ్రాంలో చాలా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఫర్దర్గా మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే చాలా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని అయితే మీరు చూస్తారు ఫర్దర్గా. అయితే ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటే కొన్ని రిఫరెన్స్లు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ ఇట్లాంటివి చేయాలి. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ తీసుకున్న రిఫరెన్స్ హెడర్ ఫైల్ ఏంటంటే మ్యాట్, MAT, బికాస్ ఆఫ్ మనకి అది మ్యాథమెటికల్లో ఉన్న లైబ్రరీ మొత్తం అక్కడ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ STDIO అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ ప్రింట్ఎఫ్లు, రిటర్న్లు, ఇంట్ ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ STDLib ఉంది, స్టాండర్డ్ లైబ్రరీ హెడర్ ఫైల్. సో ఇలా మనకి హెడర్ ఫైల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇవి దేనిగా పనిచేస్తాయంటే మన యొక్క ఏదైతే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటికి రిఫరెన్స్లుగా ఇవి పనిచేస్తాయి అనమాట. ఇంకా దీనిలో మనకి కొన్ని ఇంకా ఉంటాయి. CONIO ఉంటుంది, కన్సోల్ మనకి ఏంటంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా చాలా ఉంటాయి. మీరు హెడర్ ఫైల్స్ తీసుకుంటే మీకు ఏంటంటే స్ట్రింగ్స్ యూస్ చేసి ఒక హెడర్ ఫైల్ తీసుకుంటారు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇందా చెప్పాను కదా, సో అటువంటిప్పుడు కొన్ని హెడర్ ఫైల్స్ తీసుకుంటారు. సో ఇవి బేసికల్గా దేనికంటే రిఫరెన్సెస్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అసలు ఇక్కడ ప్రింట్ఎఫ్ ఏదైతే ఉందో సో నేను ఈ డేటా మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. అయితే ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను. అయితే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే మనం కొన్ని రెగ్యులేషన్స్ని పాటించాలి. సో ఆ రెగ్యులేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ పారాంథసిస్ ఇవ్వాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత లోపల డేటాను మనం మెన్షన్ చేస్తే ఆ డేటా మనకు ప్రింట్ అవ్వాలి. సో డేటా ఊరికే రాసేసి రన్ చేస్తే ప్రింట్ అవుతుందా? అవ్వదు. సో దానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీని లోపల ఏ డేటా అయితే మెన్షన్ చేస్తామో అదే డేటాలో మనకి మ్యాటర్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దిస్ ఈస్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు టెక్ జోన్ అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను అనమాట ప్రింట్ఎఫ్లో. సో దిస్ ఈస్ చందు నా నేమ్ రాశాను, అండ్ అదేవిధంగా దిస్ ఈస్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు టెక్ జోన్ అని చెప్పేసి ఇక్కడ రాశాను. ఓకేనా. అయితే ఇప్పుడు నాకు ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ అవ్వదు. ఎందుకంటే కాబట్టి మీకు రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ అవ్వదు. ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది చూడండి, ఎర్రర్ ఎక్స్పెక్టెడ్. ఆ ఎర్రర్ ఎందుకు మీకు చూపిస్తుంది. మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఇక్కడ చూపిస్తుంది మనకి రెడ్ కలర్ మార్క్లో. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో సంథింగ్ తప్పు ఉంది. ఏంటా తప్పు అంటే మనము ప్రింట్ఎఫ్ అయితే రాసాం, కానీ ఎండింగ్లో మనం ఏంటంటే సెమీకోలన్ అనేది ఇవ్వలేదు. సో ఒక ప్రోగ్రాంలో ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ఎఫ్లో ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఇవ్వాలి. దాని లోపల మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఎండింగ్లో మనకేంటంటే సెమీకోలన్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. దిస్ ఈస్ చందు ఫ్రమ్ ఎస్ఏ. ఓకే, సక్సెస్ఫుల్గా మనకేంటంటే కోడ్ అనేది
రన్ అయింది. ఇప్పుడు ఏదో ఒక కీ ప్రెస్ చేయమన్నాడు. ఇక్కడ ఏదో ఒక కీ ప్రెస్ చేస్తేనే మనం బ్యాక్కి వెళ్తాం. లేదనుకోండి ఇక్కడ మినిమైజ్ చేసామనుకోండి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రన్ చేసేది మనకు ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదో ఒక కీని ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి రన్ కానీ డీబగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేయాలి, ఒక స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు నేనేంటంటే ఇంకొక స్టేట్మెంట్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే నా గురించే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేంటంటే దిస్ ఇస్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ అని చెప్పేసి అన్నాను కదా. అయితే ఇప్పుడు నా గురించి కూడా ఇంకొక స్టేట్మెంట్ ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అటువంటప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇక్కడ చూడండి నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇచ్చాను. సో మీరు అనుకున్న విధంగానే సెమీకోలన్ కూడా పెట్టేశాను. ఓకే. సో సెమీకోలన్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. నాకు ప్రింట్ఎఫ్ అంటే ఇప్పుడు మనం 2 స్టేట్మెంట్స్ రాసాం. దిస్ ఈజ్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ అని చెప్పేసి రావాలి. అండ్ అదే దాని కింద మనకేం రావాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి రావాలి. సో చూద్దాం వస్తుందో రాదో. సో రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఈ లైన్లో వచ్చేసింది. ప్లస్ అక్కడ మనకి గ్యాప్ కూడా రాలేదు. ఎందుకు అలా రాలేదు, అదేంటి మనం ఇంకో లైన్గా ప్రింట్ చేసాము కానీ మనకి ఎందుకు రాలేదు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేవి లైన్గా రాసుకుంటూ వెళ్తున్నాం. కానీ మనము ఈ సి లాంగ్వేజ్లో మనం ఏంటంటే మనము ఈ కోడ్ బ్లాక్స్లో కంపైలర్కి మనం చెప్పాలి ఏంటంటే ఇది నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయి అవుట్పుట్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇక్కడ /n ఓకేనా. /n ఏం రిప్రజెంట్ చేస్తుందంటే /n రిప్రజెంట్స్ న్యూ లైన్. ఓకేనా. సో ఇది ఎండింగ్లో ఇది టైప్ చేస్తే మనకి ఇది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది సెకండ్ లైన్లో వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఒక స్టేట్మెంట్ని లేకపోతే 2-3 స్టేట్మెంట్స్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ని లైన్ బై లైన్ ఎలా ప్రింట్ చేయాలని తెలుసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ దీంతో పాటుగానే మీకు ఏంటంటే ఇంకా కొన్ని ఉంటాయి దీంట్లో మనకి /n ఎలా అయితే /n ఎలా అయితే ఉందో అదేవిధంగా ఇంకొన్ని కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను /t అన్నాను. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి /t ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ట్యాబ్ అనమాట. సో ట్యాబ్ రిప్రజెంట్స్ మనకి 4 స్పేసెస్ బేసికల్లీ. ఓకేనా. సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది చూడండి. దిస్ ఈజ్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ దిస్ ఈజ్ చందు ఫ్రమ్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ 4 స్పేసెస్ ఇక్కడ 4 స్పేసెస్ ఉంటాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా. ఈ విధంగా అనమాట. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీకేంటంటే ఇక్కడ ఏ అన్నాం అనుకోండి ఏ రిప్రజెంట్స్ ఏంటంటే ఒక బీప్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను రన్ చేసి అనుకోండి చూడండి ఇప్పుడు మీకు ఒక బీప్ సౌండ్ వస్తుంది చూడండి. ఒక బీప్ సౌండ్ వచ్చిందా ఈ విధంగా అనమాట. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరేమో ఏ /a రాశారు కానీ మనకి అవుట్పుట్లో మాత్రం /a అనేది రాలేదు. ఇక్కడ మనకి ఏదైతే మ్యాటర్ టైప్ చేసామో ఆ మ్యాటర్ మాత్రం వచ్చింది. /a కానీ n కానీ t కానీ ఏది కూడా మనకి అవుట్పుట్లో రాలేదు. సో అవి రిప్రజెంట్ చేసేది ఏంటంటే అవి ఇప్పుడు n అంటే న్యూ లైన్ అని, నెక్స్ట్ అదేవిధంగా మనం కోడింగ్ చెప్తున్నాం. n అంటే న్యూ లైన్లో ప్రింట్ చేయమని, t అంటే స్పేస్ ఇవ్వమని, a అంటే బీప్ సౌండ్ క్రియేట్ చేయమని ఈ విధంగా మనం ఏంటంటే చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో అవి అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. ఓకేనా. సో ఇది బేసికల్గా మీకు ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఏంటంటే వీటిలో ఏమంటారు హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ గురించి తెలుసుకున్నారు, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎలా ప్రింట్ చేయాలి తెలుసుకున్నారు, నెక్స్ట్ అదేవిధంగా న్యూ లైన్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రింట్ చేయాలి తెలుసుకున్నారు. ఇది బేసిక్స్ అనమాట. ఓకేనా. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ కమెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ గురించి ఇంకా డీటెయిల్గా డెప్త్గా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. ఓకేనా. మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ప్రతిదీ ఏంటంటే ఇంటర్లింక్లో ఉంటాయి. సో ఒకవేళ మీరు వీడియోస్ని మిస్ అవుతుంటే కింద ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చున్నాను నేను. సో అక్కడ మీరు వీడియో బై వీడియో చూస్తే మీకు ఏంటంటే సీక్వెన్స్గా ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు అక్కడక్కడ వీడియోస్ చూస్తే మీకు ఏంటంటే అర్థం కాదనమాట. ఓకేనా. సో ఇదిగా శిరో మన వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ కోర్స్ మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది కదా. సో అక్కడ వెళ్ళేసి మీరు ఏంటంటే ఈ కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకేనా. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.